హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్పెషల్ వీడియో తీసుకొచ్చానండి. అది కూడా కడప స్పెషల్ ఓలిగలండి. స్పెషల్ అంటే స్పెషల్గానే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎన్నో ఏండ్లుగా ఓలిగలు చేస్తూ ఉన్నారు. ఏదే ఒక బ్రాండ్ లేదండి. ఇంట్లోనే సింపుల్గా చేసిస్తారు. ప్రతి ఒక్క ఈవెంట్స్కి ఫంక్షన్కి చేస్తూ ఉంటారు. వీళ్ళ ఓలిగలు అనేది చాలా ఫేమస్గా ఉన్నాయి. ఫారిన్ కూడా చాలాసార్లు పంపించారు వీళ్ళు. మీకు కనుక ఎవరికైనా కావాలంటే కూడా నేను నెక్స్ట్ మీకు నంబరు అడ్రస్ అంతా ఇస్తానండి. కాంటాక్ట్ చేసి చేయించుకోవచ్చండి. ఏదే ఫంక్షన్ ఉని మీరు ఎలా చెప్తే అలా చేసిస్తారండి. అన్నీ స్పెషల్గానే చేసిస్తారు. కస్టమర్కి ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్కి తగినట్లు చేసిస్తారు. ఎన్ని ఆర్డర్ ఇచ్చినా కానీ చేసిస్తారండి. అందుకనేసి ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది కదా, అందుకనేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అందరికీ యూస్ కానీ అనేసి. ఎందుకంటే వీళ్ళు కోవా ఓలిగలు కూడా స్పెషల్ అండి వీళ్ళది. తర్వాత గసాలా ఓలిగలు, కొబ్బరి ఓలిగలు, కాజు ఓలిగలు అనేసి వెరైటీ ఓలిగలు చేస్తూ ఉంటారు. బల్క్లో ఆర్డర్ ఇచ్చినా కానీ చేసి మీరు ఏ టైం చెప్తే ఆ టైంకి ఖచ్చితంగా పంపిస్తారండి. మీరు ఏదే పండగలు వచ్చినా లేదా మీ ఇంట్లో ఏదే శుభకార్యాలు ఉన్నా వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే తెచ్చిస్తారండి. ఇలా వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తూ ఉంటారు. చూడండి ఎంత అద్భుతంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారో ఒక ఫంక్షన్కి. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఆర్డర్స్ అన్నీ చేస్తూ ఉంటారండి. అందుకే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అందరికీ యూజ్ కానీ అని కడప వాళ్ళకి. చూడండి, మీకు కనుక నచ్చితే వీళ్ళతో ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. అలాగే ఇందులో ఈరోజు వీడియోలో స్పెషల్ అంటే వీళ్ళు చేసే ఓలిగలు అలాగే కస్టమర్కి కూడా యూస్ కానీ వాళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు అనేసి నేను వీడియోలో డీటెయిల్గా పెడతా ఉన్నాను. మీరు కూడా అదే విధంగా ఇంట్లో కూడా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీళ్ళు ఏ వెరైటీ ఓలిగలు చేస్తారో అవన్నీ పెడతా ఉన్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కొలతలతో, తర్వాత ఏ ఇంగ్రీడియంట్స్ వేసి ఎలా టేస్టీగా మనము సింపుల్గా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తూ ఉన్నాను. చూసి మీరు చేసుకోవచ్చండి. వీళ్ళు చిన్నగా మొదలు పెట్టారండి ముందు ఈ బిజినెస్ అనేది. అలాగే వీళ్ళు క్వాలిటీ క్వాంటిటీ అంతా చూసి టేస్ట్ చూసి జనాలకి బాగా నచ్చి ప్రతి ఒక్కరూ బాగా ఆర్డర్ ఇస్తున్నారండి. అందుకనేసి మీరు కూడా నచ్చితే ఇంట్లో కూడా చేసుకోండి. వీళ్ళకి ఆర్డర్ ఇస్తే వీళ్ళు కూడా చేసిస్తారు. చూడండి ఎంత సింపుల్గా చేసేస్తున్నారో. నెయ్యి ఓలిగలు కావాలంటే కూడా చేసిస్తారండి. ఆయిల్ లేకుండా ఉత్త నెయ్యితోనే. తర్వాత ముద్ద ఓలిగలు అంటారు కదా, అవి కూడా చేసిస్తారు. కాజుతో స్పెషల్ చేస్తారు. తర్వాత కోవా ఓలిగలు చాలా వీళ్ళతో స్పెషల్గా ఉంటాయి. మీకు అరిటాకులు కావాలంటే అరిటాకులతో కూడా సర్వ్ చేస్తారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఒకవేళ శాంపుల్ కావాలంటే కూడా మీరు చేయించుకోవచ్చు. వీళ్ళతో చేసిస్తారు. ఇది కందిబేళ్లతో చేసింది ఓలిగలండి. పెద్ద ఆర్డర్స్ అన్నీ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు. చూడండి ఎంత బాగా చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ నీళ్ళు మరిగేదానికి పెట్టేశారు. తర్వాత కందిపప్పు అండి నీట్గా క్లీన్ చేసే వాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది పౌడర్స్ వేసి పురుగు పట్టకుండా పౌడర్స్ వేసి పెట్టింటారు కదా, అందుకనేసి క్లీన్గా కడిగినే వాడుకోవాలండి. టేస్ట్ కూడా అప్పుడు బాగా వస్తుంది. నీళ్ళు మరిగిన తర్వాత కందిపప్పు తీసుకొని నీళ్ళలో వేసేసుకోండి. ఇలా ఇప్పుడు రవ వేస్తున్నామండి. రవ 1.5 కప్పు, మైదా 1.5 కప్పు అండి. ఈక్వల్ క్వాంటిటీతో మెజర్మెంట్ చేసుకొని తీసుకోవడమే. కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. ముందుగానే ఎక్కువ వేసేస్తే పిండి అనేది సరిగా రాదు. అందుకనేసి కొద్దిగా నీళ్లు వేసి తడుపుకుంటే బాగా వస్తుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే కూడా సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీతో మీరు నానపెట్టుకోండి. అలవాటు లేకున్న వాళ్ళైతే కొద్దిగా చేసుకొని ట్రై చేయండి, బాగా వస్తుంది ఖచ్చితంగా. సేమ్ ప్రపోర్షన్ చూడండి. రవ, ఓలిగ రవ, మైదా 2 ఈక్వల్ క్వాంటిటీ. అంటే 1 కప్పుకు 1 కప్పు అలాగా మెజర్మెంట్ అండి.
ఇంత మాత్రం ఉడికితే చాలండి. మొత్తం వాటర్ అంతా బయటికి తీసేసుకోవాలి. ఇది పడేయకుండా రసము, ఓళిగచారు అంతా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా నీళ్ళంతా ఫిల్టర్ అయిన తర్వాత బెల్లము ఈక్వల్ క్వాంటిటీ 1 కేజీకి 1 కేజీ పడుతుందండి. ఈరోజు 1/2 కేజీనే చేసి ఇంట్లో చూపిస్తున్నారు మీకు. ఈ కన్సిస్టెన్సీలో బ్యాళ్ళు మెత్తగా అయితే సరిపోతుంది. నీళ్ళన్నీ తీసేసిన తర్వాత బెల్లం వేసి, దంచిన బెల్లం వేసి నీట్గా మిక్స్ చేసుకోండి. అప్పుడు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. కొద్దిగా యాలకుల పొడి అండి, దంచుకోండేదే వేసుకోండి. డైరెక్ట్గా యాలకులు వేసుకుంటే గ్రైండింగ్ చేసేటప్పుడు ఒకటొకటి మెదగవండి. అందుకని పౌడర్ కొట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, బెల్లం మొత్తం కరిగి బాగా ఆ బెల్లంలో బాగా ఉడకాలండి. ఆ పచ్చితనం అంతా పోవాలా. అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే ఓళిగ అనేది టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. కలర్ కూడా చూడండి, ఇది ఆర్గానిక్ బెల్లం వేసి చేసిండేది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి లేదా గ్రైండ్ చేసుకోండి. ముందే నానపెట్టుకుని పిండి అండి, ఒక 1/2 అవర్ నానితే కూడా సరిపోతుంది అండి. కొద్దిగా ఇలా పైన ఆయిల్ వేసేసి క్లీన్గా ఇట్లా నీట్గా మిక్స్ చేసేసుకుంటే పిండి అనేది ఈవెన్గా మిక్స్ అవుతుంది. మనం ఎంత తడుపుకొని ఎంత బాగా ఇట్లా ఇది చేసుకుంటే అంత బాగా వస్తుందండి. అందుకనేసి స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా అంతా ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎన్ని వెరైటీస్ చేస్తారనేది చూపిస్తాను, చూసి నేర్చుకోండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. నిజంగా ఊరికే వీడియో చూసేసి ఏదోలే అనుకోవద్దండి. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడన్నా నెక్స్ట్ ఫెస్టివల్ వస్తే మీరు ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా మీరే ఇష్టపడతారు. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఎందుకంటే హైయెస్ట్ సేల్ ఉందండి కడపలో వీళ్ళ ఓళిగలు. అందుకనే మీకోసమే స్పెషల్గా చేసి చూపిస్తా ఉన్నాము. చూడండి ఎంత సింపుల్గా, మీరు 1000 ఓళిగలు ఆర్డర్ ఇచ్చినా కానీ ఇంతే సింపుల్గా చేసేస్తారండి. పైన కవర్ ఒకటి వేసేసుకొని జస్ట్ లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ బలం వేసేసి ఇది చేస్తే పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. చాలా లైట్గా చేస్తే అంచులు అంతా మైదా ఎక్కువ రాకుండా బాగా వస్తుందండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చాలా బాగా కూడా నైస్గా చేసుకోవచ్చు. ఎంత నైస్ కావాలంటే అంత నైస్గా. ఇది ప్లెయిన్ ఓళిగ అండి. వీళ్ళు ఇలాగే ఇప్పుడు మనము పూర్ణం అయితే పెట్టి చేసాం కదా, అలాగే కోవా పెట్టి చేస్తారండి. అదైతే చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి ఓళిగ అంటే అది కొబ్బరి ఫిల్లింగ్ చేసి కూడా చేస్తారు. ఇప్పుడు ఫిల్లింగ్ లేకుండా జస్ట్ సేమ్ పూర్ణంతో ఎన్ని వెరైటీస్ ఓళిగలు చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాం ఈరోజు. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి మంచి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది. ఇలాగే ప్యాక్ చేసి పంపించేస్తారండి. మీకు అరిటాకులు కావాలంటే కూడా అరిటాకులో పెట్టిస్తారు. వద్దు కవర్లో పెట్టండి అంటే కూడా మీ బడ్జెట్కి తగినట్లు కూడా చేసిస్తారండి. ఇప్పుడు చూడండి కాజు, ఇది బేబీ కాజు అంటారు కదా, చిన్న చిన్న పీసులు ఇలా దొరుకుతాయండి మార్కెట్లో. అవి కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇంట్లోనే ఇలా దంచుకుంటే కూడా సరిపోతుంది. సేమ్ ఫీలింగ్ అండి. జస్ట్ ఒక టచ్అప్తో టేస్ట్ ఎంత మారుతుందో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అడిగి మరీ చేపించుకుంటారండి వీళ్ళతో, మాకు ఇలాంటి పర్టికులర్గా ఇలాగే చేసియండి అని. అందుకనేసి వీళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ కస్టమైజ్ చేసిస్తూ ఉంటారు. చూడండి కాజు వేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పీసులు అయితే బాగుంటుందండి. ఇది ఒట్టి కొబ్బరి అండి. తర్వాత గసాల 3 మిక్స్ చేసేసి ఒకటి చూపిస్తున్నారు ఇప్పుడు.
ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్‌గా టేస్ట్ వస్తదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కొక్కటే పీస్ చేసుకొని కావాలంటే చూడండి. మీకే తెలిసిపోతుంది. ఎవరైనా గెస్ట్ ఇంటికొచ్చినప్పుడు ఇలా గనుక మీరు చేసి పెట్టారనుకోండి, చాలా బాగా ఇష్టపడి అప్రిషియేట్ చేస్తారు. అడిగి మరీ తెలుసుకుంటారు ఎలా చేశారండి అనేది కూడా. మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోండి. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చండి. రోస్ట్ అయిన తర్వాత కాజు ఫ్లేవర్, కోకోనట్ ఫ్లేవర్ అంటూ అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి. లేదా అంత టైం లేదంటే వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినా కానీ మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూపించిండే విధంగానే మీకు చేసి పంపిస్తారండి. డోర్ డెలివరీ ఇస్తారండి ప్రతి ఒక్కటి వీళ్ళు. ఓన్లీ కాజు కావాలంటే ఓన్లీ కాజునే వేసి చేయొచ్చండి. చూడండి ఇది ఒట్టి కాజు. రెండు వైపులా కాజు వేసి ప్రెస్ చేస్తే కొంచెం అలా ప్రెస్ చేస్తే కాజు విడిపోకుండా బాగా అతుక్కొని బాగా వస్తుందండి. ఉత్త నెయ్యి ఓలిగలని కూడా చేస్తారండి. ఉత్త నెయ్యితోనే చేసిస్తారు. కొద్దిగా కూడా ఆయిల్ వేయకుండా అలా కూడా చేసిస్తారు. ఇది కొబ్బరండి, ఒట్టి కొబ్బర. ఎక్కువ సేల్ అవుతాయండి ఇది కూడా వీళ్ళ దగ్గర. ఎక్కువ ఏదేది సేల్ అవుతాయో అవే చూపిస్తూ ఉన్నాము ఈరోజు. మీరు ఇలాగే మీరు ట్రై చేసుకొని మీ పిల్లలకి కూడా పెట్టండి, బాగుంటుంది. గెస్ట్ వస్తే గెస్ట్ కూడా చేసి పెట్టండి, నచ్చుతుంది ఖచ్చితంగా. చూడండి ఎంత సూపర్గా కనిపిస్తూ ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. రొటీన్గా మనము ఓలిగలు ప్లెయిన్ ఓలిగలు తింటూ ఉంటాం కదా కందిపప్పువి. ఇలాగ దాంట్లోనే కొంచెం ఆల్టరేషన్ ఎందుకు చేయకూడదు అని ఒక ఐడియాతో ఇలా చేసిస్తే అది కస్టమర్కి బాగా నచ్చిందండి. ముద్ద ఓలిగలు ఇందాక చూపించింది ముద్ద ఓలిగలండి. ఇప్పుడు ఇలా నార్మల్ రెగ్యులర్ ఓలిగల్లాగా చేస్తూ ఉన్నారు. కానీ సేమ్ ప్రాసెసే 2 టైప్స్ చేసుకోవచ్చు. ముద్ద ఓలిగలు చేసుకోవచ్చు, రెగ్యులర్ ఓలిగలు కూడా చేసుకోవచ్చు. ఇది టేస్ట్ అంటూ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఒకటి తినేవాళ్ళు మరీ ఒకటి రెండైనా ఖచ్చితంగా తింటారు. అంత టేస్ట్ బాగుంటుంది. చూడండి ఒకటి కాజు, ఒకటి గసాల కొబ్బెర కాజు వేసి చేసింది. ఇది కొబ్బెర గసాల వేసి చేసిందండి. ఇలా పెద్దవి కావాలంటే పెద్దవి చేస్తారు, లేదా ముద్ద ఓలిగలు అంటారు కదా అవి కావాలంటే కూడా అవి చేసిస్తారు మీకు. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఎప్పుడే కానీ, అప్పుడు బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఓలిగా. చాలా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి అసలు. ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి, ఇంట్లో నచ్చుతుంది మీకు కూడా. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, కొన్ని చూస్తేనే తెలిసిపోతుంది ఇది బాగుంటుందా బాగుండదా అని. నిజంగంటే సూపర్గా వచ్చినాయి కదా. అందుకనే మీకోసం అనేసి ఇలా ట్రై చేసి చూపిస్తూ ఉన్నామండి అన్నీ. చూడండి ఇది కాజుది, ఇది గసాలా కాజు. ఇది గసాలా కొబ్బరిదండి. నార్మల్ ఓలిగా ఇది రెగ్యులర్గా చేసేది.
ముద్ద ఓలిగలు ఇంతకుముందు చూపించింది, ఇది రెగ్యులర్ ఓలిగ చూడండి. మనం మైదా కానీ రవ్వ కానీ ఈక్వల్గా వేసుకుంటే స్మూత్గా వస్తుందండి ఓలిగ అనేది. ఇది పచ్చి కొబ్బరి చూడండి, కొంతమందికి ఒట్టి కొబ్బరి ఇష్టం లేకుంటే పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. టేస్ట్ మాత్రం అమోఘం అని చెప్పొచ్చు. జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకుంటే విడిపోకుండా బాగుంటుందండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. చాలాసార్లు వీళ్ళు ఫారిన్ కూడా పంపించారండి. కడప నుంచి ఫారిన్ కూడా వెళ్ళాయి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయి. ఏదైనా ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో మీటింగ్ ఉంటే కూడా వీళ్ళకి చెప్తారండి. ఫుడ్ ఆర్డర్ ఇస్తే వీళ్ళు చేసి పంపిస్తారు. చూడండి, గసాల పచ్చి కొబ్బరి వేసి చేసిండేది. టేస్ట్ అంటూ ఒకసారి తిని చూస్తేనే చెప్పొచ్చండి, అంత బాగుంటుంది. మీరు చేసుకొని తిని చూడండి, మీరే కామెంట్ వేస్తారు చాలా బాగుందండి అనేసి. అంత గ్యారంటీ ఇస్తాను, ఓలిగలు అంత బాగుంటాయి అని. మీరే ఊహించుకోండి టేస్ట్ ఎలా ఉంటుందని. ఎందుకంటే నేను టేస్ట్ బాగుంది కాబట్టి మీకు ఖచ్చితంగా నా వ్యూవర్స్ కోసము ఈ వీడియో చేస్తే ఎంతో కొంత వాళ్ళకి యూస్ కూడా అవుతుంది. ఆర్డర్ ఇస్తే మీరు ఫంక్షన్స్కి రెడీ చేసి ఇస్తారు, లేదంటే ఇంట్లో అయినా కానీ చేసుకోవచ్చు. మీరు 2 విధాలుగా యూజ్ అవుతుంది కదా అని పర్టికులర్గా టైం తీసుకొని ఇది చేపించడం జరిగిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 1/4 కిలో పప్పు వేసి ఇలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ చేసుకొని చూడండి, మీకే నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుందండి. పిల్లలైతే మరీ ఇష్టపడి తింటారండి. ఓలిగలు ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు మాత్రం రియల్గా ఇష్టపడేకి స్టార్ట్ చేస్తారండి, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కొక్క వెరైటీ చూడండి, అన్నీ పెట్టేసాము చూడండి. నార్మల్ ఓలిగలు, ముద్ద ఓలిగలు, గసాల, కొబ్బరి, కాజు, ఇలాగే ఎన్నో వెరైటీస్ కూడా చేస్తారు. కోవా ఓలిగలు ఈరోజు కుదరలేదండి చూపించడానికి, అందుకనేసే ప్లేన్ ఇదే చూపించాము. నెక్స్ట్ టైము స్పెషల్గా మీకు కోవా ఓలిగలు కూడా వీడియో చేసి చూపిస్తామండి, అదైతే ఇంకా బాగుంటుందండి. కొబ్బరి ఫిల్లింగ్తో అది కూడా వేరే ఓలిగ చేయొచ్చండి, అది కూడా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి ఓలిగ అది కూడా స్పెషల్గా చేస్తారు వీళ్ళు. కొబ్బరి కోవా కూడా చేయొచ్చు. కాజు ఓలిగ అంటే ఫిల్లింగ్ కాజు వేసి కూడా చేయొచ్చండి, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ చాక్లెట్ ఓలిగ కూడా వస్తుంది, అది కూడా చేయొచ్చు. ఒక్కొక్క వీడియో నేను నెక్స్ట్ ఒక్కొక్కటే పెడతా ఉంటాను. నా ఛానల్లో కొంచెమైనా యూజ్ అయిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.